నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. పోలవరం ప్రాజెక్టు అంటే గట్టు కాదు, నిర్వాసితులు అని వారికి న్యాయం చేసినప్పుడే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు అవుతుందని రంపచోడవరం నియోజకవర్గం ఇండియా కూటమి సిపిఎం అభ్యర్థి లోతా రామారావు ఆరోపించారు. రంపచోడవరం నుండి కాంగ్రెస్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రంపచోడవరం అసెంబ్లీ కాంగ్రెస్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి లోతా రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు, పోలవరం నిర్వాసితుల సమస్యలు ఇప్పటి వరకు నెక్కిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించిన జాడ కనపడలేదని, సిపిఎం పార్టీ గెలిచి అసెంబ్లీకి వెళితే గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో వినిపించడం జరుగుతుందని, సిపిఎం పార్టీని పెంపచోడవరం నియోజకవర్గ ప్రజల గురించి నందున కృషి చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు దంగేటి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేయటకు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ప్రాంతం 11 మండలాలు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం 2 భాగాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకటి రంపచోడవరం 7 మండలాలు, మరొకటి పోలవరం నిర్వాసితుల మండలాలు అయినటువంటి 4 మండలాలు. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పటికే సిపిఎం పార్టీ నిరంతరం వాటి నిర్వాసితుల కోసం, నిర్వాసితుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. పోలవరం ఇప్పుడున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పోలవరం నిర్వాసితుల ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నాయి తప్పితే నిర్వాసితుల కోసం ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పార్టీలు ఒక సిపిఎం పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టి ఊర్లు ముంచుతున్నారు తప్పితే నిర్వాసితులకు రావాల్సినటువంటి ప్యాకేజీ కానీ, R&R కానీ, నిర్వాసితులకు ఇల్లు కానీ నిర్మించకుండా మీరు ఎట్లా కడతారని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద పాదయాత్ర చేసినటువంటి పార్టీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. పోలవరం ప్రాజెక్ట్ అంతే గట్టు కాదు, పోలవరం నిర్వాసితులు అనేసి ఈరోజు ఢిల్లీలోనే నిరూపించినటువంటి రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ. అందుకే ఆ ప్రాంతంలో నిర్వాసితులు 2.5 లక్షల మంది ముంచుతున్నారు. అట్లని ఈ ప్రాంతంలో 7 మండలాల్లో ఇప్పటికీ అభివృద్ధి కాకుండా ఉన్నటువంటి మండలాలు 7 మండలాలు. ఒక్కొక్క మండలానికి 60 నుంచి 90 గ్రామాలు ఉంటాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క గ్రామానికి సంవత్సరంకి ఒక గ్రామం అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి 90 గ్రామాలు కూడా అభివృద్ధి చెందేవి. కానీ అభివృద్ధి విషయంలో పట్టించుకోరు. ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఇప్పటి వరకు వైసీపీ, టీడీపీ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలవటం, తర్వాత వాళ్ళ సంపాదన కోసం పనిచేశారు తప్పితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ల కోసం పనిచేయలేదు. ఈ ప్రాంతంలో చదువుకున్న సిపిఎం పార్టీ ఇప్పటికే ఈ అన్నిటి కోసం ఉద్యమం చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే కనుక ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత వైద్యం కోసం, ఈ ప్రాంతంలో ప్రతి పంచాయతీకి సాగునీరు అందించే దాంట్లో కృషి చేస్తామని తెలియజేస్తూ నా పేరు లోతా రామారావు, సిపిఎం పార్టీ అభ్యర్థి.